అందుకనే కార్మిక వర్గం మొత్తం కూడా ఎక్కడికక్కడ ఏకమై ఇదెక్కడ అన్యాయం, ఇది 8 గంటల పనిదినం అనేది మేము పోరాడి సాధించుకున్నాము, 12 గంటలు పనిచేస్తే మా ఆరోగ్యాలు దెబ్బతింటాయి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచడం లేదు, మాకు ఉద్యోగ భద్రత లేదని చెప్పి కోట్లాది మంది కార్మికులు ఇలా పోరాటాలకు రావడం అనేది జరుగుతూ ఉంది. అందరితో ఆగలే. ఇలా వ్యవసాయ కూలీలు పేదలు అనేవాళ్ళు ప్రతి సంవత్సరం కూడా వ్యవసాయ పనులు ఉండవు, కూలి పని అనేది ఉండదు. సంవత్సరం మొత్తంలో కనీసం 100 రోజులు 120 రోజులన్నా పని లేని రోజుల్లో పని కల్పించి పేదలు ఆకలి చావులకు గురి కాకుండా వాళ్లకు పని కల్పించాలనే ఉద్దేశంతో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని చట్టరూపకంగా తీసుకురావడం జరిగింది. అది అనేక పోరాటాలు చేయటం వల్ల వచ్చింది. అది ముఖ్యంగా వామపక్ష పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు యూపీఏ 1 ప్రభుత్వంలో ఒత్తిడి తీసుకొచ్చినటువంటి ఫలితంగా ఆ చట్టం పకడ్బందీగా వచ్చింది. దానివల్ల పేదవాళ్ళు ఆకలి చావులకు గురి కావటం లేదు, పని లేని రోజుల్లో దాన్ని ఆ రకంగా ఉపయోగించుకొని పని కల్పించుకోవడం అనేది జరుగుతూ ఉంది.